మనిషిని హిందువుగా చూడొద్దు, ముస్లింగా చూడొద్దు, క్రైస్తవుడిగా చూడొద్దు, బౌద్ధుడిగా చూడొద్దు. మనిషిని మనిషిగా చూడొద్దు. కష్టమా? చాలా కష్టం. అమ్మో, చాలా ఈజీగా చాలా కష్టం. మతం తట్టుకోలేదు, బట్టలు చింపేసుకుంటుంది. నిజంగానే అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును చంపింది ఎవరు అంటే మతమే కాదా? ఆమె రాంగ్. పిలాతు చేతులు కడిగేసుకుని నాకెందుకు రా బాబు, లే చంపండి అని అన్నాడు. మతం నిజమైన మనిషిని చూస్తే బట్టలు చింపేసుకుంటాడు. ప్రధాన యాజకుడు అన్నాడు, యూదుల రాజుకు క్రీస్తు. ఏమో నువ్వు అన్నావు? అవును, నువ్వు అన్నట్టే. మనుష్య కుమారుడు ఆకాశ మేఘారుడై దిగివచ్చుట మీరు చూస్తారు అనంటే ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం కావాలని బట్టలు చింపుకున్నాడు. మతము తట్టుకోలేదు మనిషిని. ట్రై టు లివ్ ఎ రియల్ హ్యూమన్ లైఫ్. నిజమైన మనిషిగా బ్రతికి చూడు, మతం మెల్లిమెల్లిగా తన పట్టు కోల్పోతుంది. దట్స్ వాట్ పాల్ డిడ్. పౌలు చేసింది అదే. హలో గైస్, వెల్కమ్ టు బిజినెస్ పార్క్. నిన్న నేను ఒక న్యూస్ విన్నాను. అదేంటి అంటే ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు అని చెప్పేసి న్యూస్ వచ్చింది. నిన్ననే వీడియో చేయొచ్చు, కాకపోతే ఏమైందంటే కాకపోతే ఎందుకు ఆగాను అంటే, ఇప్పుడు ఏదైనా జరిగిన తర్వాత దానికి సంబంధించి కొన్ని ఎవిడెన్స్ కానీ లేకపోతే అది కావాల్సి వస్తాయి కాబట్టి డైరెక్ట్ మనం ఏది మాట్లాడలేము. అంటే జరిగిన సిచ్యువేషన్ చూసి అసలు ఏం జరిగింది అన్నది మనం డైరెక్ట్గా చెప్పలేము. దానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, గవర్నమెంట్ అఫీషియల్స్, వీళ్ళందరూ దాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ నేను ఈ విషయం గురించి చూసినప్పుడు ఏమనిపించింది అంటే, ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ దాని తర్వాత ఫర్దర్ ఇంకా మాట్లాడదాము. అయితే ప్రవీణ్ పగడాల గారు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్ళారు. అక్కడ నుంచి రాజమండ్రి నుంచి వేరే దగ్గరికి వెళ్తుంటే ఈ సంఘటన జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ ప్రవీణ్ పగడాల గారు అసలు బండి మీద ఎందుకు వెళ్ళారు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ లేకపోతే పోలీసులు కానీ దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేసి చెప్పాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ కేసులో పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు అని చెప్పడానికి చిన్న కొన్ని క్లూస్ ఇస్తాం. అదేంటి అంటే, జనరల్ గా మనం ఒక మర్డర్ కేసెస్ లో కానీ ఒక యాక్సిడెంట్ విషయంలో కానీ పోలీసులు ఆ ఏరియాని నిఘా పెడతారు. కరెక్టే కదా నేను చెప్పేది? పోలీసులు ఆ ఏరియాలో అంటే బాడీ చుట్టూ గీతలు గీయడము, లేకపోతే ఏరియా ఏదైతే ఉంటుందో యాక్సిడెంట్ అయిన ఏరియా కానీ లేకపోతే మర్డర్ అయిన ఏరియా కానీ దాని లోపలికి ఎవరిని ఎంటర్ అవ్వకుండా కనీసం బార్డర్స్ అన్న పెడతారు. కానీ ఈ కేసులో అంటే ఈ సంఘటన విషయంలో పోలీసులు అవేం చేయలేదు. చాలా నిర్లక్ష్యంగా, అంటే చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, జనరల్ గా ఎవరైనా ఏదైనా యాక్సిడెంట్ విషయంలో చనిపోయినా కానీ లేకపోతే ఇంకేమైనా అయినా కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండాలి. అది కరెక్టే. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే, జనరల్ గా నార్మల్ ఒక వ్యక్తి చనిపోయింది వేరు, ఒక పబ్లిక్ ఫిగర్ గా ఉన్న వ్యక్తి చనిపోయింది వేరు. పబ్లిక్ ఫిగర్ గా ఉన్న వ్యక్తి చనిపోయింది, అది వేరే విషయం. దాని విషయంలో పోలీసులు అంత నిర్లక్ష్యంగా ఉండడం అనేది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వస్తే కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయము, ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చేయము అంటే అది కరెక్ట్ కాదేమో అని నాకు అనిపించింది.
లేదు అంటే ఈ మధ్య జరుగుతున్న విషయాలను బట్టి అంటే మతపరమైన గొడవలు కానీ ఈ మధ్య ఈ మతపరమైన విద్వేషాలు చాలా విపరీతంగా పెరిగిపోయాయి. మేబీ అదొక రీజన్ ఏమో అని అనుకుంటున్నాయి ఇట్లా యాక్సిడెంట్ అవ్వడానికి. లేకపోతే అది యాక్సిడెంట్ అని చెప్పేసి జనరల్ గా ఒక యాక్సిడెంట్ అంటే ఒక హీట్ అయిన వెహికల్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ నేను క్లియర్ గా చెప్తున్నా చూడండి. ఆయన బుల్లెట్ పై నుంచి వస్తున్నారు. కోవూర్ టోల్ గేట్ దగ్గర ఒక CCTV ఫుటేజ్ అనేది బయటకు వచ్చింది. దాంట్లో ఆ బైక్ కి మీరు చూడొచ్చు, ఆ బైక్ కి హెడ్ లైట్ అనేది లేదు. ఇండికేటర్ వేసుకొని ప్రవీణ్ పగడాల గారు వెళ్తూ ఉన్నారు. అక్కడ వరకే ఫుటేజ్ ఉంది. దాని తర్వాత మళ్ళీ డైరెక్ట్ వచ్చేసి ఐఆర్ఎఫ్ పెట్రోల్ బంక్ దగ్గర ఒక CCTV ఫుటేజ్ ఉంది. కాకపోతే అక్కడ ఫుటేజ్ అనేది క్లారిటీగా లేదు. అది 4 లేన్ రోడ్ అవ్వడం వల్ల, అంటే మధ్యలో డివైడర్ కూడా లేదు, అది హైవే రోడ్. సో 4 లేన్ రోడ్ అవ్వడం వల్ల కొంచెం క్లారిటీ అనేది మిస్ అయింది. కాకపోతే పోలీసులు ఏమంటున్నారు అక్కడ అంటే, అక్కడ ఒక వెహికల్స్ మూవ్ అయిన తర్వాత ఒక దుమ్ము లాంటిది లేసింది. సో ఆ ప్లేస్ లోనే పడిపోయారు. సో ఆ దుమ్ము వచ్చినప్పుడే పడిపోయారు అని చెప్పేసి అన్నారు. ఇక్కడ క్లియర్ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. అదేంటి అంటే, ఇప్పుడు ఏదన్నా వెహికల్ హిట్ అయ్యింది అంటే ఐదర్ బైక్ డ్యామేజ్ అవ్వాలి, లేదా ఆ హిట్ అయిన వెహికల్ ఒకవేళ ఏదైనా వెహికల్ గుద్దింది అంటే సౌండ్ వస్తుంది. అక్కడ చుట్టుపక్కల వెళ్ళే వెహికల్స్ కూడా చూసి వెహికల్స్ ఆపి మరి వెళ్తారు, అంతే కదా. ఇప్పుడు ఒక వెహికల్ ఇంకొక వెహికల్ ని గుద్దింది అంటే ఖచ్చితంగా చిన్న సౌండ్ అని వస్తుంది నైట్ టైం మళ్ళీ. సో ఇక్కడ పెట్రోల్ బంక్లు ఉన్న వాళ్ళకైనా కొంచెం వెలుగు అన్నది వస్తుంది, లేకపోతే అక్కడ వెళ్తున్న వెహికల్స్ అన్నా కొంచెం ఆగి చూస్తారు. కాకపోతే అక్కడ ఏం జరగలేదు. ఇట్లా వెహికల్స్ వెళ్తున్నాయి, అదే విధంగా వెహికల్స్ వెళ్తూనే ఉన్నాయి. ఆ CCTV ఫుటేజ్ లో క్లియర్ గా ఉంది. కాకపోతే అక్కడ ఒక వెహికల్ వచ్చి ఈ బైక్ ని హిట్ అయినట్టు కానీ, లేదు అంటే ఇతను అక్కడ నుంచి ఈ ప్రవీణ్ పగడాల గారు అక్కడ నుంచి కింద లోయలో అంటే అది కాలువ తవ్విర్రు అంటది. సో దాంట్లోకి పడిపోయినట్టు కానీ CCTV ఫుటేజ్ లో క్లియర్ ఎవిడెన్స్ అనేది లేదు. సో ఇట్లుంది. సో ఈ CCTV ఫుటేజెస్ ఈ 2 బయటకు వచ్చినాయి. ఈ 2 ఇట్లున్నాయి. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ ప్రవీణ్ పగడాల గారు చాలా డిబేట్లు చేస్తూ ఉంటారు. అంటే క్రైస్తవ పరమైన డిబేట్స్ కొంచెం ఎక్కువగా చేస్తుంటారు అనమాట. అంటే ఒక మంచి వక్త లాగా, ఒక డిబేటర్ లాగా ఉండి డిబేట్స్ కండక్ట్ చేయడము, లేకపోతే డిబేట్స్ చేయడము, అది కూడా పర్సనల్ గా వెళ్లకుండా సబ్జెక్ట్ పరంగా మాత్రమే నవ్వుకుంటూ చేసే వ్యక్తి. జనరల్ గా ఇతను ఎలాంటి వ్యక్తి అంటే, ఎలాంటి స్వభావం ఉంది అంటే, ఎవరైనా కష్టాల్లో ఉండి వచ్చేదని అడిగితే తప్పకుండా చేసే వ్యక్తి. తన పిల్లలతో పాటు ఇంకొక 10 మంది పిల్లల్ని దగ్గర తీసుకొని చదివించడము, వాళ్ళ బాగోగులు చూసుకోవడం చేస్తున్న వ్యక్తి. అలానే కాకుండా ఈయనకి కొన్ని బిజినెస్ పరమైన కంపెనీస్ ఉన్నాయి. దాంతోపాటు మంచి సొసైటీలో మంచి పేరున్న వ్యక్తి. ఇప్పుడు ఇలాంటి వ్యక్తి సరే ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక వెహికల్ హిట్ అయి వెళ్ళిపోయింది. అంటే వెనుక నుంచి హిట్ అయినప్పుడు బైక్ ఏదైనా డ్యామేజ్ అవ్వాలి, జనరల్గా బైక్ ఏదైనా డ్యామేజ్ అవ్వాలి. సో డ్యామేజ్ అనేది పెద్దగా లేదు. ఒక వెహికల్ హిట్ అయిందంటే డ్యామేజ్ అవ్వాలి, లేదా హిట్ అయిన వెహికల్ కి కనీసం డ్యామేజ్ అని ఉండాలి. హిట్ అయిందంటే ఆ వెహికల్ అక్కడ ఉండాలి. సో అది కూడా లేదు. పోనీ హిట్ అయిన వెహికల్ తర్వాత మీరు గమనించినట్లయితే ఆయన ముఖం మీద ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ అంతా కొంచెం బలంగా కొట్టినట్టుంది. అండ్ అక్కడ ఉన్న ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో ప్రకారంగా అక్కడ ఉన్న ఏరియాలో కొన్ని చెక్క ముక్కలు ఉన్నాయి. ఆ చెక్క ముక్కల మీద బ్లడ్ అనేది ఉంది. అండ్ అక్కడికి వెళ్ళి చూసిన క్రైస్తవ పెద్దలు కానీ లేకపోతే పాస్టర్స్ కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆయన పెదాలు కట్ అయి ఉన్నాయి, వెనుక సరే కింద పడిన తర్వాత ముందు భాగంలో దెబ్బ తాకింది అంటారు, కానీ వెనుక భాగంలో కూడా దెబ్బ తాకింది. అతను వాడిన హెల్మెట్ జావా హెల్మెట్, అది చాలా స్ట్రాంగ్. అది ఇక్కడే కాదు, ఫారెన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ అయిన ఫారెన్ కంట్రీస్ లో తయారు చేసిన హెల్మెట్. అది మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ అయిన హెల్మెట్ కాదు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, సపోజ్ ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యింది అంటే, మనిషి పడిపోతున్నాడు అంటే కనీసం అక్కడ ఉన్న చెట్లు లేకపోతే చిన్న చిన్న పొదల్లో ఇరుక్కున్నా సరే కనీసం వేరే ఎక్కడైనా బాడీ మీద డ్యామేజ్ అవ్వాలి. కానీ బాడీ మీద ఎక్కడ డ్యామేజెస్ లేవు, ఇలాంటి దెబ్బలు లేవు. అదేవిధంగా ఈ డ్రెస్సెస్ కూడా లేకపోతే జీన్స్ ప్యాంట్ ఏదైనా సరే కొంచెం కొట్టుకుపోయినట్టు లేకపోతే దెబ్బలు తాకినట్టు ఉండాలి. అది ఏమీ లేవు. జస్ట్ ఇక్కడ ఫేస్ మీద మాత్రం దెబ్బలు ఉన్నాయి. అదేవిధంగా తల వెనుక భాగంలో దెబ్బలు ఉన్నాయి, బ్లడ్ ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా అక్కడికి వెళ్ళిన మీడియా కూడా ఆ ఏరియా మొత్తం చూసినప్పుడు హెల్మెట్ లోపల బ్లడ్ ఉంది అని చెప్పేసి
వాళ్ళు కూడా అంటున్నారు. అండ్ అదే విధంగా ఇంకొక విషయం ఏంటి అంటే, మనిషి పక్కకు పడిపోయినప్పుడు లేదా యాక్సిడెంట్ అయి పడిపోయిన తర్వాత బ్లడ్ అనేది బండి మీద పడదు. బండి పెట్రోల్ ట్యాంక్ మీద కానీ లేకపోతే బండికి ఉన్న పంపర్స్ మీద కానీ బ్లడ్ అనేది పడదు జనరల్గా. సో ఈ బ్లడ్ అనేది అక్కడ ఉంది. అండ్ వాళ్ళు చెప్తున్న ప్రకారం ఇంకొకటి ఏంటి అంటే, ఆయన స్పెట్స్ ఎట్లయితే ఉన్నాయో అట్నే ఉన్నాయి. అంటే కింద పడ్డప్పుడు జనరల్ యాక్సిడెంట్ అయినప్పుడు రాళ్ళు ఉన్నాయి అంటే ఆ రాళ్ళలో పడి స్పెట్స్ అని ఎరగాలి, లేకపోతే స్పెట్స్ ఒక దగ్గర పడి ఉండాలి, కొంచెం డిస్టెన్స్లో పడి ఉండాలి. యాక్సిడెంట్ అయింది అనుకున్నాం, యాక్సిడెంట్ అయినప్పుడు మనిషికి ఉన్న స్పెట్స్ అనేవి ఎగిరి బయట పడుతుంది జనరల్గా. మమ్మల్ని మనం ఏదైనా కిందికి పోగినప్పుడే స్పెట్స్ ఊడిపోవడం ఏదో ఒకటి జరుగుతుంది. అట్లా కాకుండా స్పెట్స్ ఎట్లున్నాయి అట్నే ఉన్నాయి. అండ్ ఆ మనిషి దిగుసుకుపోయి ఉన్నాడు అని చెప్పేసి అంటున్నారు. యాక్సిడెంట్ అయ్యింది అంటే స్పాట్ డెడ్ అనుకుంటే మనిషి అక్కడికక్కడే చనిపోతాడు. లేదు పోనీ అక్కడ ఏదైనా యాక్సిడెంట్ అయ్యింది, మనిషి కొంచెం బలహీనంగా ఉన్నాడు అంటే మనిషి బిగుసుకుపోడు, కనీసం కొంచెం లేచి ట్రై చేసి బయటకు వచ్చి రాడుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ ఆ విషయం అవి ఏమీ లేవు. సో ఇక్కడ వాళ్ళు ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ అంతా చూస్తుంటే ఆ చెక్కకి రక్తం ఉండడం కానీ, చెక్క ముక్కలకి రక్తం ఉండడం కానీ, ఇక్కడ జరిగిన విషయంలో, ఈ జరిగిన సంఘటనలో అక్కడ ఉన్న చెక్క ముక్కలకి కానీ బ్లడ్ ఉండడము, అదేవిధంగా ఫేస్ పైన మరీ దారుణంగా అక్కడ మాత్రమే దెబ్బలు తగిలి బ్లడ్ రావడము, అండ్ తల వెనుక భాగంలో కూడా బ్లడ్ రావడము, అన్నీ చూస్తే అది ఒక యాక్సిడెంట్ కేసు లాగా జనరల్గా ఎవరు చూసినా అది అనిపించదు. కాకపోతే పోలీసులు ఏమంటారో అది చూడాలి. ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం ఎట్లుంది అంటే, ఏదన్నా సంఘటన జరిగినప్పుడు వెంటనే పోలీసులు రియాక్ట్ అయ్యి ఆ ప్లేస్ని మొత్తం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. కానీ సంఘటన జరిగిన తర్వాత నైట్ జరిగింది, తెల్లవారుజామున 10-11 గంటలకి ఆ టైంలో ఎవరో చూసి పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు, బాడీని తీసుకుని వెళ్ళి మార్చరీ రూమ్లో డైరెక్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. డైరెక్ట్ మార్చరీ రూమ్కి తీసుకెళ్లారు. అసలు ఇది ఎక్కడిదో నాకు అర్థం కాదు. హాస్పిటల్కి తీసుకెళ్ళి అసలు ఏం జరిగింది, బాడీ ఏంటి అని చెప్పేసి చూడాలి. డాక్టర్స్ నిర్ధారించిన తర్వాత అప్పుడు మార్చరీకి తీసుకెళ్ళాలి. అట్లా కాకుండా చనిపోయింది కదా అని చెప్పేసి డైరెక్ట్ మార్చరీకి తీసుకెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. మరి వాళ్ళు ఏ విధంగా తీసుకెళ్లారు, వాళ్ళు ఏ పరంగా తీసుకెళ్లారు అనేది మనకు తెలియదు. కాకపోతే నాకు తెలిసిన ప్రకారం అయితే నేను చెప్తున్నా, జనరల్గా ఏదైనా యాక్సిడెంట్ అయ్యిందని డైరెక్ట్ మార్చరీలోకి తీసుకెళ్లరు. మనిషి చనిపోయినా సరే మార్చరీలోకి తీసుకెళ్లరు. ఫస్ట్ తీసుకెళ్లి డాక్టర్స్ చూసిన తర్వాత మార్చరీకి తీసుకెళ్ళాలి. అండ్ కొంతమంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటి అంటే, డాక్టర్స్ కూడా చెప్పారంట, అంటే బాడీ పైన ఏ విధమైన డ్యామేజ్ లేదు, డ్రెస్ కూడా ఏ విధమైన డ్యామేజ్ లేదు, ముఖం పైన ఇక్కడ మాత్రమే డ్యామేజ్ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా మర్డర్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి డాక్టర్స్ కూడా అంటున్నారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అయితే ఈ సిచ్యువేషన్స్ అన్ని చూసిన తర్వాత వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సీసీటీవీ ఫుటేజెస్ చూసిన తర్వాత, అక్కడ ఉన్న జరిగిన సంఘటన ఫుటేజెస్ అవి చూసిన తర్వాత నాకు అలానే అనిపిస్తుంది. అండ్ దీని మీద గవర్నమెంట్ స్పందించకపోవడం అనేది చాలా విడ్డూరం. ఎందుకంటే రీసెంట్గా ఒక సంఘటన చూసాం. చిలుకూరు బాలాజీ టెంపుల్లో ప్రధాన అర్చకుడిగా ఉన్న రంగరాజన్ గారి మీద ఎవరు వీరరాఘవరెడ్డి అని చెప్పేసి ఆయన వెళ్ళి బెదిరించినప్పుడు తెలంగాణ స్టేట్ ఆఫీషియల్స్, ఆంధ్ర స్టేట్ ఆఫీషియల్స్ బయట నుంచి చాలా ఫోన్స్ వచ్చాయి, చాలా చేసి మేమున్నాం అన్నారు. అంటే రాజకీయం ఇక్కడ నేను న్యూట్రల్గా మాట్లాడుతున్నా, రాజకీయం అనేది అందరి మతాలకు అతీతంగా ఉండాలా, లేకపోతే ఒక మతాన్ని ప్రోత్సహించే విధంగా ఉండాలా? అంటే ఒక రంగరాజన్ గారి మీద బెదిరించడానికి వెళ్తేనే అంతమంది రియాక్ట్ అయ్యి మేమున్నాం అన్నారు. ఇప్పుడు క్రైస్తవ సమాజానికి సంబంధించి ఈ వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. సేమ్ రంగరాజన్ గారు ఎలానో, ఆయన ప్రధాన అర్చకుడు ఎలానో, క్రైస్తవ సమాజానికి కూడా ఈయన ఒక వ్యక్తి అట్లా, అంటే ఒక గొంతుక లాంటి వారు. ఆయన ఇట్లాంటి అనుమానాస్పదంగా మరణించారు అని తెలియదు అంటారా? ఒకసారి అక్కడున్న ఎన్డీఏ ప్రభుత్వం కానీ, అక్కడున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయిన చంద్రబాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చాలా అంటారు కదా, ఏమని ఇప్పుడు ఈ మధ్య అంటే హిందుత్వ ముసుగులో తిరుగుతున్నారు అంతే, దాని మించి ఇంకేం అనలేమని. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు వేరు, ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారు వేరు. ప్రభుత్వం రాకముందు, సీట్లు గెలవక ముందు ఉన్న పవన్ కళ్యాణ్ గారు వేరు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పవన్ కళ్యాణ్ గారు వేరు. తర్వాత మన సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ఆయన ప్రవీణ్ పగడాల గారు తెలంగాణలో ఉండే వ్యక్తి, ఇక్కడే తెలంగాణలో ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఆ ఏరియాలో ఉండే వ్యక్తి. ఇప్పుడు ఆయనకి ఇలా జరిగిందని రేవంత్ రెడ్డి గారికి తెలియదా? న్యూస్ మీడియా మొత్తం హైలైట్ చేసింది కదా.
చేసిన తర్వాత కూడా చిన్న కనీసం ఒక సానుభూతి లాంటిది, లేకపోతే ఒక మెసేజో, లేకపోతే ఒక ట్వీటో, సంఘటన జరిగి ఇప్పటికి 24 గంటలు అవుతుంది. ఇప్పుడు నేను చేసే టైంకి సంఘటన జరిగి 24 గంటలు అవుతుంది. ఇప్పుడు 10 గంటలకు ఇట్లా మార్చరీ రూమ్కి వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిపి వీడియో ఫుటేజ్ తీసుకుంటూ పోస్ట్ మార్టం చేస్తామని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్పారు. కాకపోతే ఇంత జరుగుతున్నా కానీ అక్కడ ఉన్న ప్రభుత్వం కానీ, లేకపోతే తెలంగాణలో ఉన్న ప్రభుత్వం కానీ అక్కడ రియాక్ట్ కూడా అవ్వలేదు. ఆ రాజమండ్రి లోకల్ ఎమ్మెల్యే కూడా రియాక్ట్ అవ్వలేదు. అక్కడ కనీసం ఏమైందని చెప్పేసి ఎవరిని అడగలేదు. అంటే ప్రభుత్వాలు ఒక వర్గానికి సంబంధించి, లేకపోతే ఒక మతానికి సంబంధించి రాజకీయాలు నడిపిస్తారా? మిగతా ఉన్న మతాల వారి పరిస్థితి ఏంది? ఇట్లయితే అసలు మిగతా ఉన్న మతాల సంగతి ఏంటి? ఎవరేం చేసినా ఇప్పుడు ఇది జరిగింది, ప్రభుత్వం రియాక్ట్ అవ్వలేదు, దెన్ నెక్స్ట్ ఇంకొకటి జరుగుతుంది. ఒక విషయం కూడా చూసాం, నేను అది మీకు స్క్రీన్ షాట్ వేస్తాను. రెడ్ టీవీలో వచ్చింది అది. అంటే రెడ్ టీవీ వాళ్ళు స్క్రీన్ షాట్ వేసాను, నేను అది తీసుకున్నా. అదేంటి అంటే ఎట్లాగో ఈయన పోయిండు ప్రవీణ్ పగడాల, నెక్స్ట్ పోయేది నువ్వే అజయ్ బాబు అని చెప్పేసి అసలు హిందుత్వం ముసుగులో ఎట్లా రెచ్చగొడుతున్నారు ప్రజల్ని. కొన్ని సంవత్సరాల ముందు, ఒక 10-15 సంవత్సరాల ముందు ప్రశాంతంగా బ్రతికిన ప్రజలు వీళ్ళు ఏమైపోయింది? ఎక్కడికి వెళ్ళినా అణచివేదన నడుస్తుంది. సరే, అంటే ఎక్కువ ఉన్నారు, అణచివేయడం అనేది అది కామన్. కాకపోతే మనుషుల్ని చంపేంత వరకు, లేకపోతే వాళ్ళ ఇంట్లలోకి వెళ్ళేసి, లేకపోతే వాళ్ళ చర్చెస్కి వెళ్ళి, మసీదులకు వెళ్ళి, టెంపుల్స్కి వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ నేను నా పర్సనల్గా చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఈ సంఘటన అంతా చూసిన తర్వాత నాకైతే ఇది యాక్సిడెంట్ లాగా అనిపించట్లేదు. పోలీసుల నిర్లక్ష్యం కూడా చాలా ఉంది. మేబీ వాళ్ళకి ఏమైనా ప్రెషర్ వచ్చింది ఉంటుందో తెలియదు, మనం ఏమి అనలేము. ఎందుకంటే మనకేం తెలియదు, మనం అక్కడికి వెళ్ళలేదు. అక్కడ ఉన్న వాళ్ళ ప్రకారం ఏంటి అంటే పోలీసులు కూడా సహకరిస్తున్నారు. సో పోస్ట్ మార్టం అయిన తర్వాత మిగతా విషయాలు అనేది చెప్తాము అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు. అక్కడ ఉన్న క్రైస్తవ పెద్దలు వాళ్ళు అంటున్నారు. ఒక విషయం గమనించాల్సింది ఏంటి అంటే జాన్ వెస్లీ గారు వెళ్ళి మాట్లాడినప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నాము అన్నారంట. కాకపోతే మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తేనే ఫైల్ చేస్తాము అని చెప్పేసి అన్నారంట. మరి అక్కడొక మాట ఇక్కడొక మాట చెప్పడం అనేది పోలీసుల వ్యవహారంలో, అంటే పోలీసుల విషయంలో కొంచెం వ్యత్యాసం అనేది కనిపిస్తుంది. సో దీని మీద వాళ్ళు ఏమి రియాక్ట్ అవుతారో తెలియదు. కాకపోతే నేనైతే ఒకటే చెప్తున్నా, మతపరంగా ఎవరికి ఎన్ని రకాల అనుమానాలు, లేకపోతే ఎన్ని విద్వేషాలు, లేకపోతే ఎంతైనా గొడవలు ఉండొచ్చు. కానీ పర్టికులర్గా లాస్ట్కి వచ్చేసరికి అతను ఒక వ్యక్తే, అతను ఒక మనిషే, మనము మనిషే. మనిషి చంపుకోవడం మతాల పేరుతో అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ మర్డర్ అని తేలితే మనిషి చంపుకోవడం అనేది కరెక్ట్ కాదు. సబ్జెక్ట్ పరంగా కూర్చొని మాట్లాడడం వేరు, దాన్ని పర్సనల్గా తీసుకొని పర్సనల్ అజెండాగా పెట్టుకొని ఒక మనిషిని చంపడం అన్నది వేరు. ఇక్కడ ప్రవీణ్ పగడాల గారు కూడా పర్సనల్గా అటాక్ చేయడం అనేది ఉండదు. ఇప్పుడు నేను కూడా చాలా ఇది జరిగిన తర్వాత ఆయన గురించి రీసెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే ఆయన ఎప్పుడు సబ్జెక్ట్ పరంగానే ఉంటాడు, కానీ పర్సనల్గా ఎప్పుడు వెళ్ళలేదు. ఆయన రక్షణ టీవీలో డిబేట్లు చేసినప్పుడు కానీ, లేకపోతే బయటికి వెళ్ళి స్టేజెస్ పైన డిబేట్ చేసినప్పుడు కానీ చేయలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే జనవరి ఆ టైంలో ఆయన ఒక ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడంట. అంటే నాకు థ్రెట్ ఉంది అని చెప్పేసి పోస్ట్ పెట్టాడంట. అది మరి బయటకు వచ్చిన తర్వాత దాన్ని కూడా పోలీసులకు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇంకొక విషయం ఏంటి అంటే ఇంకొక విషయం ఏంటి అంటే ఆయన ముస్లింలకు సంబంధించి ఇది వ్యాఖ్య చేశారు. సో దానివల్ల కొంచెం హట్ అయ్యారు. అతను ప్రవీణ్ పగడాల గారిని ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం అవన్నీ చేస్తుంటే దాని పరంగా కూడా మీరు మీ మనోభావాలను దెబ్బతీసినందుకు నన్ను క్షమించండి అని చెప్పేసి ఆయన పబ్లిక్ గానే పోస్ట్ పెట్టాడని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో అది వాళ్ళు చేశారా లేకపోతే ఎవరైనా చేశారా అన్నది క్లారిటీ లేదు. అది యాక్సిడెంట్ అనడంలో మాత్రం ఎలాంటి నమ్మశక్యమైన విషయాలు అయితే లేవు. ఏ విషయాలు నమ్మశక్యంగా అనిపించట్లేదు యాక్సిడెంట్ అనేది. నేను 2 CCTV ఫుటేజెస్ మాత్రమే పెడతాను. అండ్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన ఫుటేజ్ కానీ లేదు అంటే ఆయన ఫేస్ కానీ అవన్నీ నేను పెట్టాలనుకోవట్లేదు.
సో యాక్సిడెంట్ జరగక ముందు నా సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే నేను ప్రొడ్యూస్ చేస్తా, లాస్ట్లో ప్రొడ్యూస్ చేస్తాను. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ ఇది మర్డర్ అయితే మాత్రం అతను ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ జరిగి ఎవరైనా ప్లాన్ మర్డర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాల్సిందే. అండ్ గవర్నమెంట్ కూడా నేను విన్నపించుకునేది ఏంటి అంటే, ఒక మతానికి సంబంధించి మీరు రియాక్ట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. అది ముస్లింలలో జరిగినా, లేకపోతే సిక్కుల్లో జరిగినా, జైనుల్లో జరిగినా, లేదు అంటే ఇతర మతాలు క్రైస్తవంలో జరిగినా, హిందుత్వంలో జరిగినా, ప్రతి దాంట్లో మీరు చొరవ తీసుకోవాలి. అది కూడా హయ్యర్ అఫీషియల్స్గా, అంటే పెద్ద వ్యక్తులుగా, పబ్లిక్ ఫిగర్గా ఉన్న వ్యక్తులకు జరిగినప్పుడు మీరు ఇంకొంచెం అటెన్షన్ తీసుకోవాలి. అది తీసుకోవడం అనేది మరి మీరు ఎందుకు దాని గురించి రియాక్ట్ అవ్వలేదు అన్నది అది మీకు తెలిసి ఉండాలి. మీరు ఏదైనా బిజీ ఉండొచ్చు, కాకపోతే విషయం గురించి అవగాహన తెలిసి అయితే ఉంటుంది కదా. కనీసం మీరు రియాక్ట్ అవ్వకపోయినా మీ కింది స్థాయి వాళ్ళు, మీ కింద ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరో ఒకరు రియాక్ట్ అవ్వాల్సింది. కేఏ పాల్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఈ రోజు నుంచి, అంటే ఈరోజు 26, ఈరోజు 26 మార్చ్ నేను కూడా రాజమండ్రికి వెళ్ళి నేను కూడా అక్కడికి వెళ్ళి అన్ని పర్యవేక్షిస్తా. మీరు కనుక రియాక్ట్ అవ్వకపోతే చూస్తా అని చెప్పేసి ఆయన కూడా కొంచెం ధీటుగా ఘాటుగానే రియాక్షన్ అనేది ఇచ్చారు. సో ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏంటి? జరిగిన సంఘటన మీద మీకు ఇంతవరకు మీకు అవగాహన ఉండే ఉంటుంది. సో ఈ వీడియో చూస్తున్న వారికి నేను కూడా చెప్తున్నాను, లాస్ట్ అండ్ ఫైనల్గా అందరికీ మతపరమైన ఉండొచ్చు, అవి కామన్, ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంటాయి. కాకపోతే మతపరమైన విషయాలు పర్సనల్గా తీసుకొని మనుషుల్ని చంపడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దాంట్లో మీరు ఎంతమంది ఏకీభవిస్తారు, ఎంతమంది ఏకీభవించారు అన్నది కింద కామెంట్లో చెప్పండి. అండ్ అదేవిధంగా ఈ సంఘటన అంతా మీరు చూసిన తర్వాత మీకు మర్డర్ అనిపించిందా, లేకపోతే యాక్సిడెంట్ అనిపించిందా? ఒకవేళ మర్డర్ అయితే వాళ్ళకి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగి, మతాల అతీతంగా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగి, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండి, ప్రెషర్ లేకుండా కరెక్ట్ న్యాయం జరిగితే అందరూ హర్షించదగ్గ విషయం అవుతుంది. ఇది ఎందుకు ఇంత సెన్సిటివ్ విషయం? ఈ విషయం అనేది చాలా సెన్సిటివ్ విషయం. ఎందుకంటే ఒక్కసారి గనక దీని విషయంలో చిచ్చు రేగింది అంటే విప్లవ రాజేసేంత జస్ట్ సెకండ్లో 2 రాష్ట్రాలు కొట్టుకొని వస్తారు. ఎందుకంటే మతాలకు సంబంధించిన విషయం, ఇది చాలా సెన్సిటివ్ విషయం. కొంచెం అటు ఇటు అయినా 2 రాష్ట్రాలు అల్లకల్లోలం అయిపోతుంది. సో దీని మీద కొంచెం పోలీస్ వాళ్ళు కూడా జాగ్రత్తగా, నిజాలు ఏది ఉంటే అవి నిజాలు చెప్పండి. కానీ నిజాలను దాచిపెట్టి అబద్ధాలు చెప్పడం అనేది కరెక్ట్ అవ్వదు. కానీ నిజాలు చెప్తారని చెప్పేసి నేను అనుకుంటాను. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ నాకు నమ్మకం ఉంది. అండ్ అక్కడ ఉన్న పోలీసులు కూడా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు నిజాయితీగానే పని చేస్తున్నారని చెప్పేసి నేను అనుకుంటా. కాకపోతే ఆ ఏరియా విషయంలో, ఆ లొకేషన్ విషయంలో ఇంకొంచెం చొరవ తీసుకొని కొంచెం ఏరియాని ప్రొటెక్ట్ చేసి ఉంటే బాగుండేమో అనిపించింది. ఇక్కడ చాలా మంది వెళ్తున్నారు, అక్కడికి మీడియా వెళ్తుంది, అక్కడ ఉండే ప్రజలు వెళ్తున్నారు. దానివల్ల మిస్ అయ్యే ఎవిడెన్సెస్ అనేవి మిస్ అవుతాయి. బార్డర్ అనేది వేయాల్సింది, కానీ బార్డర్ వేయలేదు. అవి చాలా మంది అడుగుతున్నారు, కానీ వాళ్ళు ఏం స్పందించట్లేదు పోలీస్ వాళ్ళు కూడా. ఇది గైస్ ఈరోజుకి వీడియో. నెక్స్ట్ వీడియోతో మేము